ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వీళ్ళు భద్రంగాన్ని కావాలని ఇరికించారని క్లియర్గా అర్థమవుతుంది. అయినా ఆ నిజం ప్రూవ్ చేయడం ఇప్పుడు కుదరదు. నా చెల్లి మీద పడ్డ నింద పోయింది. ఇప్పటికిది చాలు. బ్రేకింగ్ న్యూస్. పబ్లిక్ ప్లేస్ లో అసభ్యకరంగా ప్రవర్తించిన విద్య అనే అమ్మాయి వార్త పచ్చి అబద్ధమని తెలుస్తోంది. భద్రం అనే వ్యక్తి తన వ్యక్తిగత ద్వేషం కారణంగా ఆ అమ్మాయి ఫోటోలని మార్ఫింగ్ చేశాడని అతనే మీడియా ముఖంగా ఒప్పుకున్నాడు. నిందితుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు. చెల్లి జీవితం మీద పడిన నింద పోగొట్టడానికి అన్నగా వెంకీ అనే యువకుడి పోరాటం ఎంతో ప్రశంసనీయం. కానిస్టేబుల్స్, అరెస్ట్ హిమ్. అదండి ఆలపాటి వారు మ్యాటర్. 24 గంటల్లో నా చెల్లెలి మీద పడ్డ నిందని పోగొడతాను, నిందితుణ్ణి పోలీస్ స్టేషన్లో పెడతాను అని అన్నాను. పెట్టాను. ఈ బొమ్మ ఇక్కడితో ముగిసిపోలా. అసలు కథ ముందుంది. సో విల్ క్యాచ్ యూ లేటర్. రానా వెళ్ళి రానా రానా రానా. పాత సినిమాల్లో క్లైమాక్స్ లో పోలీసులు వచ్చినట్టు ఈ సీన్ లో వెంకీ వల్ల అంతా గందరగోళం జరిగింది. అది సరే అఖిలమ్మ, అసలు విద్యతో పోస్టర్లో ఉన్నవాణ్ణి ఈ వెంకీగాడు ఇక్కడికెలా తీసుకురాగలిగాడు? నేనే చెప్పాను. ఏందమ్మి నువ్వనేది? నువ్వు చెప్పడమేంది? అసలేం జరిగిందో తెలుసా? నిజం చెప్పకపోతే పోస్టర్లు వీధి వీధి మొదలుకొని సోషల్ మీడియా అనే గుర్రమెక్కి ప్రపంచం అంతా చక్కర్లు కొడతాయి. మమ్మీ ఇలా జరిగింది అని చెప్పే లోపే నా నోట్లో లడ్డూ పెట్టి నన్ను చెప్పనివ్వకుండా చేశాడు ఆ భద్రం. ఈలోపు ఆ వెంకీగాడొచ్చి హీరో అయిపోయాడు. వాడు మామూలుగా హీరో అవ్వలేదు మ్యాగీ, మనల్ని జీరోల్ని చేసి మరీ హీరో అయ్యాడు. ఇంక మీరు ఆపుతారా? బావగారు, అమ్మా, ఆ వెంకిగాడిని సావు దెబ్బ కొట్టేలా మళ్ళీ ఏదో ఒకటి ప్లాన్ చెయ్యాలి. ముందు మన భద్రాన్ని మినిస్టర్ గారి సాయంతో బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. పాపం మన ప్లాన్ ని మంచిగా వర్కౌట్ చేసినోడ్ని వాణ్ణి జైలుకి పంపించినాము. అలాగే అమ్మా. విద్య, చూసావా? నేను చెప్పాను కదా బావ ఏదైనా సాధిస్తాడు అని. నీ మీద పడిన నింద అబద్ధమని బావ నిరూపించాడు చూడు. అమ్మా విద్య, నువ్వింక బాధపడొద్దమ్మా. ఇదంతా ఎవరో చేసిన దుర్మార్గం అని అందరికీ తెలిసేలా చేశాడమ్మా మీ అన్నయ్య. ఇంక నీ గురించి, మన కుటుంబం గురించి ఎవ్వరూ చెడుగా మాట్లాడరమ్మా, మాట్లాడరు. విద్యా, విద్యా. అన్నయ్య, థ్యాంక్స్ అన్నయ్య.
హే స్లో మోషన్. చాలు, అంతా క్లియర్ అయిపోయింది కదా. నా చెల్లి నిప్పని అందరికీ తెలిసేలా చేశాను. తప్పు చేసిన వాడిని అరెస్ట్ కూడా చేయించాను. ఇంకంతా అయిపోయింది కదా, ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ విద్య, టీవీలో జరిగింది చెప్తుంటే నీ గురించి ఎంత తప్పుగా అనుకున్నాం అనిపించిందమ్మా. ఎవరో నీ గురించి అలా కావాలని తప్పుగా ప్రచారం చేస్తున్నారని కూడా అర్థం చేసుకోకుండా నిన్ను బాధ పెట్టేలా మాట్లాడాం. మమ్మల్ని క్షమించు విద్య. వెళ్ళొస్తామమ్మా. హలో, నిన్ను వేలెత్తి చూపించి తప్పు చేశావని అన్నవాళ్లే నీ ముందు తలదించుకుని నీకు క్షమాపణ చెప్పారు. హే చూడు విద్య, అబద్ధం అరక్షణంలో లోకాన్ని చుట్టినా నిజమెప్పుడు నిలకడగానే బయటపడుతుందిరా. మనమేంటో మనకి తెలిసినప్పుడు ఎవ్వరి మాటని మనం లెక్క చేయాల్సిన అవసరం లేదు. మనమెందుకు మనస్తాపానికి లోనవ్వాలి? నీ మీద నిందపడిన చోటే నిజాన్ని ప్రపంచానికి తెలిసేలా చేశానంటే నా చెల్లి గుణమెంత గొప్పదో ఈ అన్నకి తెలుసురా. నువ్వింకేం దిగులు పడదు. నీకు అమ్మకి నేనున్నాను, సరేనా? నా బిడ్డ నాకివాళ ఆ భగవంతుడి స్వరూపంలాగే కనపడుతున్నాడయ్యా. ఇంతటి అపవాదుని, నిందని ఈ కుటుంబం ఎలా భరించగలదు, తలెత్తుకుని ఎలా బతకగలదు అని చాలా భయపడ్డాను. రేపు విద్య జీవితం ఏమైపోతుందోనని తల్లడిల్లిపోయాను. కాపాడుకున్నావయ్యా, నీ కుటుంబాన్ని నువ్వు పదిలంగా కాపాడుకున్నావయ్యా. అత్తయ్య, బావ ఉండగా ఎవ్వరికీ ఏ కష్టమూ రాదు, రానివ్వడు. ఆ రోజు మా తాతయ్య అన్నారు కదా, ఆంజనేయుడంతటి గొప్ప కొడుకుని కన్నావు అని. అది 100కి 100 పాళ్ళు నిజమే అత్తయ్య, నిజమే. ఎంత బరి తెగించింది ఈ పిల్ల. పచ్చళ్లతో పాటు ఇంకా చాలా చాలా పనులు చేసేలా ఉందిగా. అమ్మా, నేను కంపెనీకి వెళ్ళొస్తాను. ఇవాళ నువ్వు కంపెనీకి వెళ్ళట్లేదు, ఫోన్ చేసి రావట్లేదని చెప్పు. ఏమ్మా, ఒంట్లో బాలేదా? చెల్లికి వాళ్ళ పెళ్లి చూపులు. పెళ్లి చూపులేంటమ్మా?